పేరు డాక్టర్ ధరణి ప్రియ. అఖిల భారతీయ సప్తశక్తి సంఘం కార్యకారిణి మెంబర్ని. దక్షిణ మధ్య క్షేత్ర దక్షిణ క్షేత్ర సప్తశక్తి సంఘం యొక్క సంయోజకనం. ఈ సప్తశక్తి సంగమంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది సందర్భంగా అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ విద్యాభారతి న్యూఢిల్లీ వారు అన్ని పాఠశాల కేంద్రంగా మాతృ సమ్మేళనాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం. ఈ సమావేశంలో ఈ సప్తశక్తి సంఘం యొక్క విషయాలను వివరిస్తున్నటువంటి కరదీపికను కరపత్రికను విడుదల చేయడం జరిగింది. మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది, దీని పేరు ఏమిటి, చాలా కొత్తగా ఉంది. మాతృశక్తి సమ్మేళనము, నారీ శక్తి సమ్మేళనము, మహిళా సమ్మేళనము, ఇలా మనం పేరు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ సప్తశక్తి సంగమం అంటే ఏంటి అనేటువంటి ఒక ఆలోచన మనందరికీ కలుగుతుంది. మనకు తెలుసు, శ్రీమద్ భగవద్గీతలో అనేక రకాలైనటువంటి మార్గదర్శకం చేసినటువంటి విషయాలు ఉన్నాయి. అందులో కూడా మాతృమూర్తులకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. అది 10వ అధ్యాయం విభూతి యోగంలో 34వ శ్లోకంలో అనేటువంటి ఒక వరసలో మాతృమూర్తులలో ఉన్నటువంటి శక్తుల గురించి వివరణ చేయడం జరిగింది. అవి సప్త శక్తులు. కీర్తి శ్రీవాక్ష నారీనాం, స్మృతి మేధ తృప్తి క్షమ అనేటువంటి 7 సప్త గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ సప్త గుణాలన్నీ కూడా ప్రతి మహిళలో కూడా నిగూఢమై ఉంటాయి. వాటిని జాగరణ చేయడమే ఈ మహిళా సమ్మేళనాల యొక్క సంకల్పం. ఈ మహిళా సమ్మేళనాలన్నీ కూడా పాఠశాల కేంద్రంగా నడపాలనేటువంటిది నిర్ణయించింది విద్యాభారతి. మన భారతీయ విద్యా కేంద్రం 1957వ సంవత్సరంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఒక 10 సంవత్సరాల లోపలనే మొదలయ్యి అతి పెద్ద సంస్థగా ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉంది. అందులో దాదాపు కూడా ఒక 400 సమ్మేళనాలు చేయాలనేటువంటి మనకు నిర్ణయం జరిగింది. ఈ సమ్మేళనాలన్నీ కూడా అక్టోబర్ 5 దుర్గావతి జయంతి, రాణి దుర్గావతి జయంతి నుంచి మొదలుకొని జనవరి 23వ తారీఖు వరకు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి. దానితో మనం కంక్లూడ్ చేస్తాం. ఈ 3 మాసాలు దేశవ్యాప్తంగా విద్యాభారతి కింద నడుస్తున్నటువంటి దాదాపు 30,000 పాఠశాలలు కింద ప్రతి పాఠశాల కేంద్రంగా చేసుకొని జరగడం అనేది మనం నిర్ణయించుకున్నటువంటి విషయం. ఈ మాతృశక్తి సమ్మేళనాల్లో తీసుకున్నటువంటి రెండు విషయాలు ఏంటంటే, పంచసూత్రాలకు ఆధారంగా ఉన్నటువంటిది కుటుంబ ప్రబోధన ఒకటి, పర్యావరణం ఒకటి. ఎక్కడైతే పర్యావరణం రక్షింపబడుతుందో అక్కడ మానవాళి మనుగడ ఎప్పుడు కూడా జాగృతంగానూ ఆరోగ్యకరంగానూ ఉంటుంది. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. కుటుంబ ప్రబోధన ఎందుకంటే ఇవాళ కుటుంబాలలో చిన్న విషయాలలో మనస్పర్ధలు వస్తున్నాయి, మానసిక శోభ కలుగుతుంది. వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడడానికి కావలసినటువంటి శక్తి చేకూర్చుకొని ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటున్నటువంటి మహిళలు ఈరోజు చంద్రయానానికి వెళుతున్నారు, ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటున్నారు. వ్యోమగామి మనకు తెలుసు, సముద్ర తీరంలో కూడా దానిలో కూడా మనకు నౌకాయామీలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇంత శక్తివంతులైనప్పటికీ కూడా ఎందుకు చిన్న విషయాల్లో సూసైడల్ కేసెస్ కూడా మనం వింటూ ఉన్నాము. ఆత్మ సంరక్షణ చేసుకోవడం, కుటుంబ సంరక్షణ చేసుకోవడం, సక్రియతతో సౌశీల్యంతో సన్మార్గంలో నడవడము, మాతృశక్తి జాగరణ చాలా అవసరమని అనుకొని ఈ సందర్భంలో మాతృశక్తి జాగరణ జరుగుతుంది. దీనిలో 3,50,00,000 కుటుంబాలకు సంపర్కం చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది. మన భారతీయ విద్యా కేంద్రంలో కొన్ని లక్షల మంది మహిళలు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తులో జరుగుతుంది ఇది. ఈ కరపత్రాలు కూడా ఒక 50 లక్షల కరపత్రాలను, దాదాపు ఒక 30,000 కరదీపికలను మనం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో అనేక విషయాలు పొందుపరిచి ఉన్నాయి. వీటన్నిటి గురించి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మహిళలు ప్రత్యేక దానిలో మనకు లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకునే మహిళలు కూడా ఉంటారు. ఆ చిన్న వృత్తులు చేసుకునే మహిళలను కూడా గుర్తించుకొని వాళ్ళందరికీ కూడా సన్మానించడం అనేది జరుగుతుంది. విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహిళలను కూడా మనం సన్మానించడం జరుగుతుంది.